శ్రీ మహాభారతంలో భీష్ముడి చావుకు కారణమైన శిఖండి అసలు ఎవరు? స్వచ్ఛంద మరణం కలిగిన భీష్ముడి లాంటి వీరాది వీరుడి చావుకు శిఖండి ఎలా కారణమయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. కాశీరాజు పుత్రికలైన అంబా, అంబిక, అంబాలికకు స్వయంవరం జరుగుతూ ఉండగా భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీరుడికి పెళ్లి చెయ్యాలి అని నిశ్చయించుకొని స్వయంవరానికి వెళ్లి అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి ఆ ముగ్గురు కన్యలను తన రథంలో ఎక్కించుకొని వెళుతుండగా సాల్వుడు అనే రాజు వెంటపడి యుద్ధానికి వచ్చాడు. భీష్ముడు ఆ సాల్వుడిని చితక్కొట్టి అంబా, అంబిక, అంబాలికను తీసుకొని హస్తినాపురానికి వెళ్లి పెళ్లి సన్నాహాలు చేస్తూ ఉండగా అంబ భీష్ముడి దగ్గర వచ్చి, భీష్మ, నేను సాల్వుడు అనే రాజును ప్రేమించాను, దయచేసి నన్ను ఆ సాల్వుడి దగ్గరకు పంపించు అని వేడుకోగానే భీష్ముడు సగర్వంగా అంబను తన రథసారథిని సాయంగా ఇచ్చి సాల్వుడి దగ్గరకు పంపించాడు. సాల్వుడి దగ్గరకు పోయిన అంబ మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అనగా భీష్ముడి చేతిలో చావు దెబ్బలు తిని ఓడిపోయిన సాల్వుడు అవమాన భారంతో ఇలా అన్నాడు, శత్రువు చెరపట్టిన స్త్రీని నేను పెళ్లి చేసుకోవడమా? నేను క్షత్రియ రాజును, వీరాది వీరుణ్ణి అయిన నాకు నీ వల్ల జరగరాని అవమానం జరిగింది కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆ మాటలు విన్న అంబ చేసేది ఏమీ లేక తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమంది. వేరొకరిని ప్రేమించి నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటావా? అది మా కురు వంశానికే అవమానం కాబట్టి ఇందుకు నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు అంబ, స్వయంవరం నుంచి నన్ను తీసుకువచ్చింది నువ్వే కనుక నువ్వైనా పెళ్లి చేసుకో అంది. నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆజన్మ బ్రహ్మచారిని, నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నాడు. ఇక పట్టరాని కోపం, ద్వేషంతో అంబ, నా జీవితం చిన్నాభిన్నం అవడానికి కారణం నువ్వే భీష్మ, మహాబలవంతుడివైన నిన్ను చంపడానికి ఇప్పుడు నా శాయశక్తులు సరిపోవు, నిన్ను చంపే ఆయుధంగా మారి తిరిగి వస్తా, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే అని భీష్ముని ఎదుట శపథం చేసిన అంబ అడవుల్లోకి వెళ్లి శివుడికై కఠోరమైన బ్రహ్మచర్య దీక్షతో ఘోర తపస్సు చేసింది. ఒంటికాలి మీద నిలబడి కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి తల్లి అనగా భీష్ముడిని చంపాలి, అందుకు నాకు వరం ఇమ్మంది. అప్పుడు శివుడు, భీష్ముడు కారణ జన్ముడు, అష్టవసువుల్లో ఒకడు, మునిశాపం వలన మానవుడిగా పుట్టాడు, పైగా స్వచ్ఛంద మరణం అనే వరాన్ని తన తండ్రి ద్వారా పొందాడు కాబట్టి భీష్ముడిని నువ్వు చంపలేవు, కాకపోతే భీష్ముడి చావుకు నువ్వు కారణం అవుతావు, అది కూడా ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో అని చెప్పాడు. అలా శివుడి వరం పొందిన అంబ అప్పటికప్పుడు తన చుట్టూ అగ్గిని పేర్చుకొని ఆ అగ్గికి ఆహుతైంది. ఒక మగపిల్లాడు కావాలి అని పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజు యొక్క భార్య కోకిలాదేవి శివుడికై తపస్సు చేసింది. శివుడు నీకు పుత్రుడు పుడతాడు అని వరం ఇచ్చాడు. కొన్నాళ్లకు ఆ కోకిలాదేవికి ఆడపిల్ల పుట్టింది. నేను మగపిల్లాడు కావాలి అని తపస్సు చేస్తే శివుడు అందుకు వరం కూడా ఇచ్చాడు. కాని ఆడపిల్ల పుట్టింది అని దుఃఖిస్తూ ఉండగా నారదుడు ఆ దంపతుల దగ్గరికి వచ్చి, ఈ ఆడపిల్లకు మగపిల్లాడి వేషం వేసి మగాడిగానే పెంచండి, శివుడి వరం వలన కొన్నాళ్ల తర్వాత మగాడిగా మారతాడు అని చెప్పాడు. ఇక ఆ ఆడపిల్లకు శిఖండి అని పేరు పెట్టి అచ్చం మగాడిలాగే పెంచుతున్నారు ఆ దంపతులు. అలా పెరిగి పెద్దవాడు అవుతుండగా పెళ్లి చేశారు. మొదటి రాత్రి ఆ పెళ్లి కూతురికి తెలిసిపోయింది, నేను పెళ్లి చేసుకుంది పురుషుణ్ణి కాదు స్త్రీని అని. దాంతో ఆ పెళ్లి కూతురు తన ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి కయ్యానికి కాలు దువ్వేలా పరిస్థితులను కల్పించింది. దీంతో భయపడిపోయిన శిఖండి, నా వల్ల మా తల్లిదండ్రులకు చెడ్డ పేరు, అపఖ్యాతి వస్తుంది కనుక నేను చనిపోతే ఏ సమస్య ఉండదు అని భావించి అడవిలోకి వెళ్లి ఓ పెద్ద కొండ మీదికి ఎక్కి అక్కడి నుండి దూకి చనిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఆ కొండ గుహలో ఉన్న ఒక యతీశ్వరుడు శిఖండిని నిలువరించి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం, ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడగగా శిఖండి జరిగిన కథంతా చెప్పాడు. అంతా విన్న ఆ యతీశ్వరుడు, నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను అని చెప్పి నా పురుషత్వాన్ని నీకిస్తాను, నీ స్త్రీతనాన్ని నేను స్వీకరిస్తాను, ప్రస్తుతానికి ఈ గండం నుండి నువ్వు గట్టెక్కి ఓ 10-12 రోజుల తరువాత తిరిగొచ్చి నా పురుషత్వాన్ని నాకు ఇవ్వు అనడంతో శిఖండి ఆ పురుషత్వాన్ని స్వీకరించి ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పాడు. తెల్లవారింది. ఆ పెళ్లి కూతురి మాటలు నమ్మిన వాళ్ళ తండ్రి ద్రుపద మహారాజు పైకి యుద్ధానికి వచ్చాడు. నన్నింత మోసం చేస్తావా, మగాడు అని చెప్పి ఆడపిల్లతో నా కూతురికి పెళ్లి చేస్తావా అంటూ వాదిస్తూ ఉండగా అప్పుడు ద్రుపదుడు,
నేనేమి అసత్యం చెప్పలేదు, కావాలంటే పరీక్షించుకో, నా కొడుకు మగాడే అని చెప్పడంతో పరీక్షించగా ఆ శిఖండి మగాడే అని రుజువైంది. దాంతో పెళ్లి కూతురి తండ్రి ఆ పెళ్లి కూతురిని మందలించి కాపురానికి పంపించాడు. ఈ గండం నుంచి బయటపడ్డ శిఖండి అలా 10 రోజులు గడిచాక అన్నమాట ప్రకారం కొండ గుహ దగ్గరికి వెళ్లి ఆ యతీశ్వరుణ్ణి పిలిచి, మహానుభావ, నువ్వు ఇచ్చిన పురుషత్వం వల్ల నా కష్టం తొలగిపోయింది, నీ పురుషత్వం నువ్వు తీసుకొని నా స్త్రీతనం నాకు ఇవ్వు అనగా ఆ యతీశ్వరుడు శిఖండితో ఇలా అన్నాడు, నాయన, కుబేరుడు నా స్నేహితుడు, నువ్వు నా పురుషత్వం స్వీకరించి వెళ్లిన తర్వాత ఆ కుబేరుడు ఈ కొండ గుహ దగ్గరికి వచ్చి నన్ను పిలిచాడు, కానీ స్త్రీతనం వలన నేను సిగ్గుతో బయటకు రాలేకపోయాను. దాంతో ప్రకోపించిన కుబేరుడు నా దగ్గరికి వచ్చి నన్ను చూశాడు. అప్పటికి నేను సిగ్గుతో తల వంచుకొని ఉన్నాను. నేను పిలిచినా పలకకుండా నాకు తెలియకుండా ఇంత పని చేశావు కాబట్టి నువ్వు ఈ స్త్రీతనంతో శాశ్వతంగా ఉండిపోదువుగాక అని శపించాడు. దాంతో శిఖండి ఆనాటి నుండి సంపూర్ణ పురుషత్వంతో తన భార్య ద్వారా అనేక మంది సంతానాన్ని కన్నాడు. మొదట ఆడపిల్లగా పుట్టి మధ్యలో మగాడిగా మారాడు. అతని పేరు శిఖండి. శిఖండి అని తల్లిదండ్రులు పెట్టిన పేరు. చాలా మందిలో ఒక అపోహ ఏమిటంటే అటు ఇటు కాని వాళ్లను శిఖండి అంటారు అనే అభిప్రాయం ఉంటుంది. ఈ శిఖండి విలువిద్యలో ఆరితేరాడు. 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నాడు. కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు యుద్ధ రంగంలో నిలబడి అవక్ర పరాక్రమంతో పాండవుల సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉండగా బెంబేలెత్తిపోయిన పాండవులు తాతయ్య ఇలాగే యుద్ధం చేస్తే ఇంకా కొన్ని రోజుల్లోనే మన సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని భావించిన ధర్మరాజు 9వ రోజు యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడితో సహా తన తమ్ముళ్లను వెంటబెట్టుకొని భీష్ముడి శిబిరానికి వెళ్లిన ధర్మరాజు, తాతయ్య, మా తండ్రి పాండురాజు చనిపోయాక మమ్మల్ని పెంచి పెద్ద చేసింది నువ్వు. మేము ధర్మాన్ని నమ్ముకొని అష్ట కష్టాలు పడ్డాము. ఇప్పుడు నువ్వు అధర్మం పక్కన నిలబడి మమ్మల్ని చంపడానికి సిద్ధపడతావా? ఇది ధర్మమా? రేపు కూడా నువ్వు ఇలాగే యుద్ధం చేస్తే మాకు ఓటమి తప్పదు. నువ్వు యుద్ధ రంగంలో ఉంటే నిన్ను జయించడం మాకు సాధ్యం కాదు. కాబట్టి నిన్ను పడగొట్టే ఉపాయం చెప్పు అనగా అప్పుడు భీష్ముడు, ఇన్నాళ్ళు నేను దుర్యోధనుడి ఉప్పు తిన్నాను కాబట్టి వాడి కోసం యుద్ధం చేశాను. నేను చేసింది అధర్మమే. నాకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి నన్ను ఎవరు చంపలేరు. కానీ నన్ను పడగొట్టే ఉపాయం చెబుతాను విను ధర్మరాజా అని భీష్ముడు ఇలా అన్నాడు. నేను స్త్రీతో యుద్ధం చేయను, ఆడా మగ కాని వాళ్లతో యుద్ధం చేయను. అలాగే ముందు ఆడపిల్లగా పుట్టి తరువాత మగాడిగా మారిన వాళ్లతో యుద్ధం చెయ్యను. కాబట్టి రేపటి యుద్ధంలో మీ సైన్యంలో ఉన్న ఆ శిఖండిని అడ్డం పెట్టుకొని ఈ అర్జునుడిని యుద్ధం చేయమను. ఆ శిఖండి ముఖం చూడగానే నేను ఆయుధం వదిలేస్తాను. పైగా ఆ శిఖండి ఎవరో కాదు, నా చావు కోసమే పుట్టాడు అని శిఖండి వృత్తాంతం అంతా చెప్పి విజయం కలుగుగాక అని దీవించాడు. 10వ రోజు యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముడితో యుద్ధం చేయగా చేతిలో ఆయుధం లేని భీష్ముడి ఒళ్ళంతా బాణ పరంపరతో నిండిపోయింది. అలా 10వ రోజు యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీదకి ఒరిగిపోయాడు. ఇలా అంబ శిఖండిగా పుట్టి భీష్ముడి చావుకు కారణమైంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.